హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనము థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి గ్రామర్ టాపిక్స్ చూస్తున్నాము. మొన్న ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ అయిపోయినాయి. ఆ లెసన్స్లో మనకి పర్సనల్ ప్రొనౌన్ గురించి ఇంకొంచెం తెలుసుకొని థర్డ్ లెసన్లోకి వెళ్దాం. మీకు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయంటే 14 ఉంటాయి మనకి. ఆ 14లో సబ్జెక్టివ్ వేసుకుని ఆబ్జెక్టివ్ వేసుకుని ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఇవి సబ్జెక్టివ్ కేసు. అండ్ మీ, అస్, యూ, దెమ్, హిమ్, హెర్, ఇట్ ఇవి ఆబ్జెక్టివ్ కేసు. అండ్ సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు ఇవి రెండు కలిపి కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. సో ఇవి మనం ఎక్కడ యూస్ చేస్తామంటే డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోని. సో డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనం ఈ కేసెస్ని యూస్ చేస్తాం అనమాట. సో ఇవి టోటల్ పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. ఇవి ముందు వీడియోలో డిస్కస్ చేస్తాం కదా అవి. ఇవి నేమ్స్కి బదులుగా యూజ్ చేసే ప్రొనౌన్స్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్కటి ఉండొచ్చు, లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. సో అలా ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రొనౌన్స్ యొక్క ఆర్డర్ ఏంటంటే 2, 3, 1 అంటే ఏంటి, ఫస్ట్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. నేను మీకు ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను. ఫస్ట్ పర్సన్ ఏంటి, మీ, అస్ ఇవి ఫస్ట్ పర్సన్. యూ వచ్చేసి సెకండ్ పర్సన్. నెక్స్ట్ దే, హీ, షీ, ఇట్ ఇవి వచ్చేసి థర్డ్ పర్సన్. సో ఒక సెంటెన్స్లో మనకి ఒకటి కంటే ఎక్కువ ప్రొనౌన్స్ ఉంటాయి కనుక అవి పర్సనల్ ప్రొనౌన్స్ అయినప్పుడు వాటి ఆర్డర్ వచ్చేసి 2, 3, 1 ఫస్ట్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. అలాగే అంటే మనం ఏదన్నా మంచి చేసాం లేదా గొప్ప విషయం చేసాం అప్పుడు చెప్పాలన్నా సరే ఆర్డర్ వచ్చేసి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఇదే ఆర్డర్లో చెప్పాలి. లేదు ఏదన్నా మనం తప్పు చేసాం, మిస్టేక్ చేసాం అన్న టైంలో మాత్రం ఫస్ట్ పర్సన్ ఫస్ట్ చెప్పి తర్వాత సెకండ్, థర్డ్. అంటే ఏదైనా మంచి విషయం చేసినప్పుడు మనం ఇతరుల ముందు చెప్పి మనల్ని మనం చివరి చెప్పుకోవాలి. అదే ఏదన్నా తప్పు జరిగి ఉంటే కనుక ఫస్ట్ మనల్ని చెప్పుకొని ఆ తర్వాత మిగిలిన వాళ్ళని చెప్పాలి. అది ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అనమాట. అండ్ అలాగే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇదే ఆర్డర్లో మనకి ప్రొనౌన్స్ అనేవి ప్లూరల్ ఉన్నప్పుడు అంటే ఏంటి, ఇవి అస్, యూ, దెమ్ ఇవి ఉన్నప్పుడు కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ ఆర్డర్లో రావాలి. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ నుంచి కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ నౌన్ ఉంటుంది కదా. సో ఆ కామన్ నౌన్ వచ్చినప్పుడు అనమాట, ఆ కామన్ నౌన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ అంటే ఏ ప్రొనౌన్ యూస్ చేయాలి అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు సపోజ్ చైల్డ్, బేబీ, ఇన్ఫాంట్ లాంటివి ఉన్నాయనుకోండి, వీటి ప్లేస్లో ఖచ్చితంగా ఇట్ అనే ప్రొనౌన్ యూస్ చేస్తాం మనం చైల్డ్, బేబీకి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మేనేజర్, డాక్టర్ ఇలా కామన్ నౌన్స్ ఉన్నప్పుడు కనుక మనం వాటిని ప్రొనౌన్స్ యూస్ చేయాలంటే ఫస్ట్ ప్రియారిటీ మనం హీ అంటే మాస్కులైన్ జెండర్కి ఇవ్వాలి. ఒకవేళ అది మాస్కులైన్ జెండర్ లేకపోతే కనుక సెకండ్ ప్రిఫరెన్స్ మనం షీకి ఇవ్వాలి, అంటే ఫెమినైన్ జెండర్కి ఇవ్వాలన్నమాట. సో ఇది కామన్ జెండర్ ఇచ్చినప్పుడు ప్రొనౌన్స్ యూస్ చేయడం అనమాట. సో ఇది పర్సనల్ ప్రొనౌన్స్ గురించి. సో ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం మొన్న వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు నెక్స్ట్ లెసన్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద రెసిపీ బుక్ లెసన్ అయిపోయిన తర్వాత ద స్వింగ్ అనే పోయం ఉంది. సో ఈ పోయం యొక్క పోయిట్ వచ్చేసి రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనమాట. ద స్వింగ్ పోయం యొక్క పోయిట్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద లాయల్ మాంగూస్ అనమాట. సో ఈ లెసన్ నుంచి మనకి ఏం గ్రామర్ టాపిక్స్ కవర్ అయ్యాయి అన్నది ఇప్పుడు చూద్దాం. సో ద మంగూస్ అనే లెసన్లో మనకి గ్రామర్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే యాడ్జెక్టివ్ గురించి ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈజ్ దిస్ ఏ రెడ్ యాపిల్, ఎస్ ఇట్ ఈజ్ అని చెప్పేసి ఒక 2-3 లైన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఏ స్మాల్ బాయ్ ఈజ్ ఇన్ క్రాడిల్, ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ రౌండ్ బాల్, ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఇచ్చాడు మనకేంటి, ద ఫస్ట్ సెంటెన్స్ ద అండర్లైన్డ్ వర్డ్ స్మాల్ డిస్క్రైబ్స్ ది సైజ్ ఆఫ్ the baby. In the second sentence the underlined word round describes the shape of the ball. In third sentence the underlined word brown describes the color of the ball. సో దీని నుంచి డెఫినేషన్ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ డెఫినేషన్ కాదండి, దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్. సో మనం చూస్తే ఇక్కడ యాడ్జెక్టివ్స్కి ఇంకొక పేరు వచ్చేసి డిస్క్రైబింగ్ వర్డ్స్.
డిస్క్రైబింగ్ వర్డ్స్నే యాడ్జెక్టివ్స్ అనేవి కూడా అంటాం. సో యాడ్జెక్టివ్ డెఫినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే, యాడ్జెక్టివ్ అనేది నౌన్ యొక్క క్వాలిటీని కానీ అండ్ క్వాంటిటీ అండ్ కలర్, నెంబర్. సో నౌన్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, కలర్, నెంబర్ వీటిల్లో చెప్పేదాన్ని మనం యాడ్జెక్టివ్స్ అంటాం అనమాట. ఇవి క్వాలిటీ, క్వాంటిటీ, కలర్, నెంబర్ అనేవి దేనివి? నౌన్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అంటే అది ఎలా ఉంది, ఎంత ఉంది, ఏ కలర్లో ఉంది, అలా నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. యాడ్జెక్టివ్ అనే వర్డ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇది యాడ్జెక్టివ్ డెఫినేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాడ్జెక్టివ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే ఇచ్చాడు పిల్లల కోసము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి WH వర్డ్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి మెన్షన్ చేశాడు ఇక్కడ ఈ సెంటెన్స్లో. చూడండి, కళ, సిద్ధు, డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్? సిద్ధు, ఎస్, ఐ హ్యావ్ ఎ పప్పీ. కళ, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? సిద్ధు, టామీ. The above sentence asked by Kala end with a question mark. These are called interrogative sentences. They generally start with WH like who, which, when, what, where, why, how. సో ఇక్కడ చూసుకుంటే మనకి WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యేవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఆ WH వర్డ్స్ ఏంటంటే హూ, విచ్, వెన్, వాట్, వేర్, వై అండ్ హౌ కూడా ఎందుకు అవుతుందంటే హౌ అనే వర్డ్లో కూడా W అండ్ హెచ్ అనేది ఉంది కాబట్టి సో హౌ అనేది కూడా WH వర్డ్ అవుతుంది. అండ్ ఐ, ఈజ్, ఆర్, డూ, కెన్, విల్ ఎక్సెట్రా ఆల్సో ఎండ్ అప్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఈ పారాగ్రాఫ్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? ఇంటరాగేటివ్ క్వశ్చన్ అనేది మనకి అయితే WH వర్డ్స్తో కానీ స్టార్ట్ అవుతుంది, లేదా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది. ఇవి రెండింటితో స్టార్ట్ అయ్యి చివరిని ఏమొస్తుంది? మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇక్కడ వాట్ అన్నది WH వర్డ్ క్వశ్చన్, అదే వర్డ్. ఈజ్ హెల్పింగ్ వర్బ్, యువర్ అనేది సబ్జెక్ట్, యువర్ నేమ్. సో నెక్స్ట్ చూడండి, హౌ ఓల్డ్ ఆర్ యూ, డూ యూ వాంట్ వాటర్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ డూ, కెన్, విల్ అనేవి WH వర్డ్స్ కాదు, ఇవి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో దీన్ని బట్టి మనం మెయిన్గా ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే WH వర్డ్తో స్టార్ట్ అయ్యేవి అండ్ ఇంకొకటి వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేవి. ఈ వీటినే మనం ఏమంటామంటే SR నో టైప్ క్వశ్చన్స్ అంటాం. ఇవి రెండింటిలో కూడా మనం ఇంటరాగేటివ్ అని అంటాం. ఇంటరాగేటివ్లో ఒకటేమో WH వర్డ్ క్వశ్చన్, ఇవి WH వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. ఏంటి? హూ, విచ్, వెన్, వాట్ అవి. ఇంకొకటి వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? ఈజ్, యామ్, ఆర్, డూ, డస్, డిడ్ వీటితో స్టార్ట్ అయ్యి హెల్పింగ్ వర్బ్. అది వీటిని ఏమంటామంటే SR నో టైప్ క్వశ్చన్స్ అంటాం. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే WH వర్డ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఆ తర్వాత మెయిన్ వర్బ్, లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. WH వర్డ్తో స్టార్ట్ అయితే ఫస్ట్ WH వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, లాస్ట్లో క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మస్ట్ ఉండాలి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే. సో ఇది WH వర్డ్ క్వశ్చన్ అనమాట. సో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత సబ్జెక్టు, నెక్స్ట్ మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, చివరిన క్వశ్చన్ మార్క్. సో ఇవి రెండు వచ్చేసి మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్. ఇదేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇదేమో SR నో టైప్ క్వశ్చన్. సో చూసారు కదా, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు. సో దీని గురించి మనకి కింద యాక్టివిటీ ఇచ్చాడు చూడండి. సో చూడండి, ఇక్కడ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్కి సంబంధించిన యాక్టివిటీ అయితే ఇచ్చాడు. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చాడు కదా, ఇవి అసర్టివ్ సెంటెన్సెస్, ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనమాట. సో ఈ అసర్టివ్ సెంటెన్సెస్ నుంచి మనం ఇంటరాగేటివ్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది పిల్లలకి యాక్టివిటీ కింద ఇచ్చాడు. ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఎ బాయ్, దే ఆర్ కైట్, షీ కెన్ ప్లే. ఇవి సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యి. సో ఈ వీటిని మనం అసర్టివ్ సెంటెన్సెస్ అంటాము. ఐ హ్యావ్ ఎ కార్. సో వీటిలో చూసుకోండి, మనకి ఇక్కడ యూ విల్ కమ్ అని ఉంది కదా,
ఇక్కడ యూ అనేది సబ్జెక్టు, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, కమ్ అనేది మెయిన్ వర్బ్. సో దీని నుంచి మనకి ఇంట్రోగేటివ్ ఎలా ప్రిపేర్ చేశాడు, ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ రావాలి. సో విల్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత మెయిన్ వర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ రాయాలి మెయిన్ వర్బ్ తర్వాత. సో మనకి ఇందులో ఆబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి సో లాస్ట్ని క్వశ్చన్ మార్క్ అనమాట, విల్ యూ కమ్. సో ఇక్కడ ఇవన్నిట్లో ఇలాగే చేంజ్ చేయాలన్నమాట. మనకి ఒక అసర్టివ్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇంట్రోగేటివ్లోకి చేంజ్ చేయమంటే WH వర్డ్తో స్టార్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంకొక యాక్టివిటీ ఇచ్చాడు ఈ అది ఇంట్రోగేటివ్ సెంటెన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు, అదే సెంటెన్సెస్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చూడండి, ద ఫస్ట్ పర్సన్ ద రాబిట్ మెట్ ఈజ్ ద ఫార్మర్, ద సెకండ్ పర్సన్ ద రాబిట్ మెట్ ఈజ్ ద పాటర్ అని చెప్పేసి మనకు ఒక 7 లైన్స్ ఇచ్చాడు. ఇక్కడ కలర్లో ఉన్నాయి చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అని. సో ఇక్కడ చూడండి, ద వర్డ్స్ గివెన్ ఇన్ కలర్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. సో వస్తువుల యొక్క లేదా మనుషుల యొక్క ఆర్డర్ని చెప్తున్నాయి అన్నమాట ఇవి. సో ఇవి వచ్చేసి మనకి న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. అంటే యాడ్జెక్టివ్స్లోనే న్యూమరికల్ యాడ్జెక్టివ్ అనేది ఒక టైప్ అనమాట. సో ఈ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అనేది ఏంటంటే నెంబర్ చెప్పుద్ది అనమాట, నెంబర్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో నెంబర్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ చెప్పేదాన్ని ఏమంటామంటే న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అంటాము. సో ఇక్కడ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ ఇవన్నీ వచ్చేసి న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. సో ఈ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్లో కూడా పర్టికులర్గా చెప్పాలంటే మనకి ఇవి అన్నది దేంట్లోకి వెళ్తాయంటే డిఫైనైట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్లోకి వెళ్తుంది అనమాట. మాదంటే మనం న్యూమరికల్ యాడ్జెక్టివ్ని మరలా 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు, ఒకటి డెఫినెట్, ఇంకొకటి ఇండెఫినైట్. సో డెఫినెట్లో ఒక పార్ట్ అనమాట ఇది డెఫినెట్లో కూడా ఎందులోకి వస్తుంది అంటే ఇది ఆర్డినల్ నెంబర్ అనమాట, ఆర్డినల్ లేదా రోమన్ నెంబర్స్ అనమాట. సో మనం ఇక్కడ ఈ సెంటెన్స్ని గమనిస్తే కనుక మనం యాడ్జెక్టివ్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి చూడండి, ఇక్కడ ఇది ఒక వర్డ్, దీని ముందు డిటర్మైనర్ ఉంది, అంటే ఇది ఆర్టికల్ లేదా డిటర్మైనర్ దా ఉంది. అండ్ ఈ వర్డ్ తర్వాత మనకి పర్సన్ అనే నౌన్ ఉంది. సో మీరు ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో యాడ్జెక్టివ్ ఏది అని గెస్ చేయమంటే కనుక దాని ముందు డిటర్మైనర్ ఉండి దాని తర్వాత నౌన్ ఉంటే కనుక అది ఖచ్చితంగా మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇవన్నీ కాదు, దీనికంటే ముందు మనం ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో వాటిలో ఇవే కదా ఇందాక చూసాం. సో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ రెడ్ అనేది యాడ్జెక్టివ్, ఇది మనకు డైరెక్ట్ తెలుసు కాబట్టి కానీ ఇక్కడ చూడండి, రెడ్ ముందు ఏ అనే డిటర్మైనర్ ఉంది, రెడ్ తర్వాత యాపిల్ అనే నౌన్ ఉంది. సో ఇది మ్యాక్సిమం యాడ్జెక్టివ్ యొక్క స్ట్రక్చర్లా కనిపిస్తుంది అనమాట. మనకి డిటర్మైనర్ ఉండి దాని తర్వాత ఒక టర్మ్ ఉండి మళ్ళీ దాని తర్వాత నౌన్ ఉంటాయి. అంటే డిటర్మైనర్కి నౌన్కి మధ్యలో ఉన్న పదం ఏమవుతుందంటే మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు అలాగే ఇచ్చాడు, ఏ స్మాల్ ట్రీ, ఏ అనేది డిటర్మైనరు, ట్రీ అనేది నౌన్. సో ఇది స్మాల్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. ఇవి ఇలా మనకి డైరెక్ట్గా ఉన్నప్పుడు కనిపెట్టవచ్చు, కానీ కనిపెట్టడం కష్టం ఉన్నప్పుడు ఈ ఆర్డర్ చూసుకుంటే కనుక ఆ వర్డ్ ఏమవుతుంది అన్నది మనం చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇందులో చూసుకుంటే కనుక ఇవి న్యూమరికల్ యాడ్జెక్టివ్స్, అందులో కూడా డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. మళ్ళీ ఆ డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్లో పర్టికులర్గా ఇది రోమన్ నెంబర్స్ అవుతాయి అనమాట. సో ఈ రోమన్ నెంబర్స్ ముందర మనం ఆర్టికల్స్ చూసుకుంటే ఖచ్చితంగా దాని ఆర్టికల్ వస్తుంది. చూడండి, ఇక్కడ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ఇది మనకి ఆర్టికల్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఇచ్చాడు, గ్రామర్ అని చెప్పేసి చూడండి. ద ర్యాబిట్ వాజ్ గేజింగ్ ఇన్ ఎ ఫీల్డ్, the rabbit sat on a wall, the man was sitting under a tree. The first sentence tells us the place where the rabbit was gazing. The second sentence tells the place where the rabbit was sitting. The third sentence says where the man was sitting. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. The words given in bold denote means in, on, under. Bold denotes the position of the subject. Position of the subject. In the absence of these words, the sentence will not be meaningful. So they are called prepositions. So prepositions definition ఇచ్చాడు ఇక్కడ ఏంటి. సో ప్రిపోజిషన్స్ వచ్చేసి ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ కంప్లీట్ అయ్యేలా చూస్తాయి. అక్కడ దగ్గర ఇచ్చాడు చూడండి, ద సెంటెన్సెస్ విల్ నాట్ బి మీనింగ్ఫుల్. ఏంటి, ఇక్కడ ఇన్, ఆన్, అండర్ అనే సెంటెన్సెస్ లేకపోతే ఈ సెంటెన్సెస్ యొక్క మీనింగ్ కంప్లీట్ అవ్వదు. సో దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్ అని అన్నారు. ప్రిపోజిషన్స్ యొక్క డెఫినేషన్. సో ఇక్కడ ఇన్ వచ్చేసి మనకి లోపల అని అర్థం వస్తుంది. సో కిందకి చూడండి, ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాడు ఒకటి, దిర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ద బాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ద బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే పైన లేదా మీద.
ద టేబుల్ ఈజ్ అండర్ ద కబోర్డ్. ద టేబుల్ ఈజ్ అండర్ ద కబోర్డ్ అంటే ఇటు క్రింద. సో ఇక్కడ ఈ 3 ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చాడు. ఆ ప్రిపోజిషన్స్కి తగ్గ యాక్టివిటీ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్ అనుగుణంగా ఈ పారాగ్రాఫ్లో ప్రిపోజిషన్స్ ఫిల్ చేయమన్నాడు. ఇది పిల్లల కోసం ఇచ్చిన యాక్టివిటీ. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి థ్యాంక్ యూ అన్నది ఎక్కడ యూస్ చేయాలి అన్నది ఇచ్చాడు. సో వీ థ్యాంక్ ఎనీ వన్ వెన్ వీ గెట్ హెల్ప్. మనం హెల్ప్ పొందినప్పుడు సో థ్యాంక్ యూ అన్నది చెప్తాము. అది ఎలా అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్స్ అలాట్ ఇలా. సో థ్యాంక్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ వీ గెట్ హెల్ప్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతే. నెక్స్ట్ మళ్ళీ ఒక పోయం వచ్చింది ఏంటంటే ద వీల్స్ ఆన్ ద బస్. సో ఇక్కడ ద వీల్స్ ఆన్ ద బస్ పోయిట్ వచ్చేసి వెర్నా హిల్స్. సో ఇది 3rd క్లాస్కి సంబంధించి 3rd క్లాస్ అనమాట. ద లాయల్ మంగూస్ లెసన్లో ఉన్న గ్రామర్ టాపిక్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.